కాస్త నేను కఠినంగానే ఉంటా ఆ విషయంలో మాత్రం, రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మాత్రం. అమ్మా శరణి, విఆర్ఎస్ స్కూల్ అద్భుతంగా చేశారమ్మా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ విఆర్ఎస్ స్కూల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగిందమ్మా. 95% నెల్లూరు సిటీకి ఇచ్చి 95% సీట్లు నెల్లూరు సిటీకి ఇచ్చి 5% సీట్లు నెల్లూరు రూరల్కి ఇచ్చారమ్మా. అది కూడా నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత. కాబట్టి ఇక్కడ రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడ జరిగినట్టు 90% నెల్లూరు రూరల్కి 5% సిటీకి ఈ మాట నేను మాట్లాడను, అలా మాట్లాడే పరిస్థితి కాదు. ఖచ్చితంగా అక్కడ జరిగిన నష్టానికి నారాయణ సార్ సన్ని మీకు బాధ్యత పెట్టారు కాబట్టి అక్కడ మా రూరల్కి జరిగినటువంటి నష్టాన్ని ఖచ్చితంగా కాస్త ఈ స్కూల్లో భర్తీ చేస్తారని చెప్పని. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడుతున్నానమ్మా, చాలామందికి తెలియదు. ఎందుకంటే నారాయణ సారు మంత్రి, ఎమ్మెల్యే, శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆర్థిక స్థాయి ఏంది, నారాయణ గారి ఆర్థిక స్థాయి ఏంది, శ్రీధర్ రెడ్డి ఆర్థిక స్థాయి ఏంది తెలియదు. దాంతో నన్ను ఒక ఆమె ఫోన్ చేసి అడిగింది, అయ్యా బిడ్డలకి సీట్లు కావాలని, మా విఆర్ఎస్ స్కూల్లో సీట్లు క్లోజ్ అయినాయమ్మా అంటే, ఏమయ్యా ఆ నారాయణ సార్ చేశాడు కదా, నువ్వు కూడా ఒక స్కూల్ తీసుకొని చేయకూడదు ఆ విధంగా అన్నాడు. నేను ఆడ చేశానన్నా, నా వల్ల ఆడవుతాయి, సాధ్యం అవుతాయి ఇది. నేను ఆమెకు చెప్పా కూర్చో ఫోన్లో, అమ్మ అర్థం చేసుకో తల్లి, నారాయణ గారు సార్ అంటే 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం, నేను మీలాంటి వాడినమ్మా, మధ్యతరగతి వాడినమ్మా, నా వల్ల పని కాదమ్మా, ఏదో నా చేతిలో పని ఉంటే చెప్పండి చేసి పెడతా, అంతేగాని ఇది నా వల్ల పని కాదని. కాబట్టి నారాయణ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ శరణి నా బిడ్డ వయసుకు వెళ్ళదానివి, నా బిడ్డతో సమానం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, జూన్ నుంచి ఇక్కడ జరిగే ఏదైతే అడ్మిషన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సింహభాగం ఇవ్వాలని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా. నా యొక్క అభ్యర్థన నిజాయితీ ఉంటే ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలని చెప్పని కోరుతూ ఉన్నా. నా అభ్యర్థన నిజాయితీ ఉంటే, నిజం అనుకుంటే. ఇక రెండో విషయం ఏంటంటే బారా షాహిద్ దర్గా. బారా షాహిద్ దర్గాలో వాస్తవం చెప్పాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నారాయణ సార్ మంత్రి, అబ్దుల్ అజీజ్ గారి మేయర్. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం, నారాయణ సార్ మంత్రి, అబ్దుల్ వక్త్ బోర్డ్ చైర్మన్. చంద్రబాబు గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది. బారా షాహిద్ దర్గా అభివృద్ధి పనులు బాధ్యత నేను తీసుకున్నా, పూర్తి చేశా. ముఖద్వారాల బాధ్యత నేను తీసుకున్నా, పూర్తి చేశా. మసీదు నిర్మాణం కోసం నారాయణ సార్ గారు ప్రత్యేక ప్రయత్నం చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజీజ్ గారు 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. కానీ ఈనాడు ఆ యొక్క మసీదు బాధ్యత నేను చేపడతానని చెప్పని అజీజ్ గారు చెప్పారు. కాబట్టి అది మసీదు బాధ్యత అజీజ్ గారికి అప్పచెప్పాం. నెల రోజుల్లో, ఎందుకంటే నాకు అడిగారు ముస్లిం సోదరులు, నెల రోజుల్లో అబ్దుల్ అజీజ్ గారు మసీద్ నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన చేస్తానని మాట ఇచ్చారు. ఒక్కసారి అజీజ్ గారికి అందరూ కూడా చప్పట కొట్టాలని కోరుతున్నా. ఇకపోతే గురుకుల పాఠశాల అక్క చెరువుపాడులో, ఇది కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, నారాయణ సార్ మంత్రిగా, అబ్దుల్ అజీజ్ మేయర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి, అంటే ఈ సమాజంలో ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రోత్సాహం కావాలనో ఆ వర్గాల కోసం గురుకుల పాఠశాల దాదాపు 90% పూర్తయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా నెత్తినోరు బాదుకున్నా నా మాటలు అరణ్య రోదనేని అడుగు ముందుకు పడలా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారి ప్రభుత్వం. కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి తాత్కాలిక వస్తువులు ఏర్పాటు చేసి దాదాపు 300 మంది బిడ్డల్ని, ముస్లిం బిడ్డల్ని, హరిజన బిడ్డల్ని, గిరిజన బిడ్డల్ని ఆటో నగర్ షెడ్లలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, నానా బాధలు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 బిడ్డలకి కనీస వస్తువులు కల్పించి ఆ గురుకుల పాఠశాలలో చేర్పించడం జరిగింది. కానీ ఆ గురుకుల పాఠశాల పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఒక్క 10 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం. నారాయణ సార్ ఈ 20 కోట్లు ఇక్కడ పెట్టేది రూరలే, నేను కాదంటోలే, కానీ ఇది అజీజ్ కోట. అందుకోసం దాదాపు 2 సంవత్సరాలైంది, నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగల. దయచేసి ఇది నాకు ప్రత్యేకం. ఎందుకంటే మీరు ఇందాకే చెప్పాం, నారాయణ సారు
అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరికి ఫోన్ చేసినా నారాయణ సార్ మాట కాదనరు. ఎందుకంటే నారాయణ సార్కి ఉన్నటువంటి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కావచ్చు, ఒక రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక మంత్రి కావచ్చు, చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు కావచ్చు, నారాయణ సార్ ఫోన్ చేస్తే చేసేవాళ్ళు ఉంటారు. నేను ఫోన్ చేస్తే ఏదో 25,000 50,000 పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ కోర్టు పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉండరు. నాకుండేంతా కూడా ఆ పరిచయాలు, ఆ సంబంధాలు మీలాంటి చిన్న మధ్యతరగతి సామాన్య కుటుంబాల పరిస్థితి. కాబట్టి నా యొక్క అభ్యర్థన కింద మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది. మీ విద్యార్థులు ఎందుకని చెప్తున్నానంటే, నారాయణ సార్ ఒక మాట అన్నారు, నిజంగా కన్నీళ్ళు వచ్చాయి నాకు. పేదరికం నాకు తెలియదు అన్నారు, పేదరికం నాకంటే ఎవరికి తెలియదని. ఎస్, నారాయణ సార్ కంటే పేదరికం ఈ జిల్లాలో రాజకీయ నాయకుల్లో చాలామందికి తెలియదు. నారాయణ సార్ పేదరికం నిజంగా నారాయణ సార్ గారిని నేను ఇంటర్మీడియట్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నా. నారాయణ సార్ గారు విద్యార్థి నాయకుడిగా నేనుంటే ఆ రోజుల నుంచి ప్రోత్సహించేవాడు. నారాయణ సార్ గారు విద్యార్థి నేనుంటే నారాయణ సార్ గారు నాకు ఇచ్చినటువంటి తొలి చందా 25 రూపాయలు. ఆ రోజుల్లో 25 రూపాయలు అంటే చాలా ఎక్కువ. నిజాయితీ చెప్తున్నా, నిక్కచ్చిగా చెప్తున్నా. అక్కడి నుంచి మా ప్రయాణం. కాబట్టి నారాయణ సార్ గారి పేదరిక విలువ తెలుసు కాబట్టే ఇన్ని విద్యా సంస్థలు పెట్టాడు, అభివృద్ధి చెందాడు, దేవుడు సహకరించాడు, కష్టం చేశాడు. లక్షల కోట్లు వేల కోట్లు స్కాములు పెట్టి నారాయణ సార్ సంపాదించలా, బ్యాంకుల నుంచి నారాయణ సార్ పంచలా. ఎందుకని చెప్తున్నానంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం శాశ్వత ఎంపీ అని, నారాయణ గారి కుటుంబం శాశ్వత ఎమ్మెల్యే అని, వాళ్ళిద్దరూ కూడా బ్యాంకులు ముంచలా, లూటీలు చేయలా, లేకుంటే దౌర్జన్యాలు చేయలా, లేకుంటే దందాగిరి చేయలా. వాళ్ళు కష్టం చేశారు, దేవుడు అవకాశం ఇచ్చాడు, సంపాదించారు. ఈరోజు తాము సంపాదించిన డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్, మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది. నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో, ప్రశాంతమైన వాతావరణంలో, అత్యాధునిక సదుపాయాలతో, నుడా అప్రూవల్తో, బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111.